అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అండి. ఈరోజు 5వ వార్షికోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ పట్ల కార్యకర్తలు, మెంబర్లు, నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు 5 ఏళ్ళు కూడా పార్టీని బతికించుకుంటూ ప్రజా సమస్యల పట్ల కొట్లాడుతూ ఈరోజు మీ కళ్ళ ముందుకు రావడం జరిగిందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరపున నిలబడుతూ ఏ సమస్య వచ్చినా కూడా అండగా దండగా నిలబడుతూ ఈరోజు పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి క్యాడర్కి, కార్యకర్తలకి, మెంబర్స్కి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. అలాగే కూటమి ప్రభుత్వం తాలూకంటి పరిపాలన చాలా దారుణంగా ఉందండి. ఏ రకమైనటువంటి పథకాలు అమలవ్వలేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు చాలా ఆ కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మబ్బు చేసి ఈరోజు ఏ పథకాలు కూడా చాలా మటుకు అమలవ్వలేనటువంటి పరిస్థితి అండి. ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఆర్థిక సదుపాయం ఇస్తామని అన్నారండి. చాలా మటుకు ఒక బిడ్డకు కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అలాగే మహిళలకి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామని దొంగ హామీలు ఇచ్చారండి. సో ఈరోజు మహిళలకి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు అమలవ్వలేనటువంటి పరిస్థితి. గ్యాస్ రేట్లు కూడా పెంచేశారండి. వారనే వంకతో గ్యాస్ రేట్లు పెంచినా కనీసం గ్యాస్ రేట్లు బుకింగ్ చేసుకున్నా కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అలాగే నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారండి. నిరుద్యోగ భృతి లేక వాళ్ళు ఇస్తామనేవంటి హామీ కూడా అమలవ్వలేక నిరుద్యోగులు పాపం ఆఖరికి వెండర్ షాపులు కూడా పెట్టుకునేవంటి పరిస్థితికి వచ్చారండి. అంటే రోడ్డు మీద వెండర్ షాపులు పెట్టుకుంటూ ఆ రోడ్డు మీద ఉండే వెండర్ షాపులు కూడా లంగ్స్ అనేవంటి ఆపరేషన్ లంగ్స్ అని మొత్తం పూర్తిగా కూడా కుదేలు చేశారండి. తల్లి పెట్టదు. అలాగే పోయిన వంటి వెండర్స్ కూడా వాళ్ళు బతుకుతున్నాం అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ బతుకుల మీద కూడా కొట్టేవంటి కార్యక్రమం చేస్తున్నారండి. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అండ్ ఈరోజు జంజీ జనరేషన్ యువకులకి ఏ రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదర్శంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పగలు, కక్షలు, ప్రతీకారాలు, దాడులే జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. యువత జంజీ జనరేషన్కి మా తాలూకు వంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు రాసిన వంటి రాజ్యాంగం మాకు కావాలండి. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు. అలాగే ఫ్రీ బస్సులు అన్నారండి. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. మనం విజువల్స్లో కూడా ఆ ఫ్రీ బస్సులో మహిళలు కొట్లాడుకునే వంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నామండి. మరి ఎందుకండి ఫ్రీ బస్సు?